ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు. దాడి జరిగింది వాస్తవం, సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం. అండ్ వాడు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం. కాబట్టి అది కూడా బయటికి రావాలనేది మా కోరిక. వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి, వేరే కాదు అడగాల్సింది. వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి. అది కరెక్ట్. ఈ టైంలో వాళ్ళకేదో టీం ఉంది కదా, అవసరం లేకుండా జనం అంటున్నారు కదా. వాళ్ళు అన్న దాంట్లో పోనీ ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేనో, ప్రజల్లో ఆదరణ లేకపోతేనో అలాంటి వాడు డ్రామా ఆడతాడు. అలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు, ఆయన చేస్తుంటాడు అలాంటి డ్రామాలు. ఇక్కడ అవసరం రాలా అసలు. అది ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన దగ్గర నుంచి బ్లడ్గా చూపించి ఈ ఇంజురీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అన్న అర్థం ఉంటుంది. ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే 2 hours పాటు జనంలో ఉండేవాడు. ఆయన ఆ రకంగా బిహేవ్ చేసిన డ్రామాని ఎట్లంటారు అంటే జనం ఒప్పుకుంటారా? నేను మళ్ళీ అడుగుతున్నారు. 19లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమ్మీడియట్ బయటకు ఒక బ్లడ్ స్టెయిన్ చిన్నది కూడా కనపడిలా. షర్టు మార్చుకొని ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. టీవీలో చూసి తప్ప జనానికి తెలియలే. ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత, ఇట్లా జరిగిందా. ఈరోజు అంతే. ఒక చుక్క ఏమైనా మీకు బ్లడ్ కనిపించిందా? ఇంజురీ ఆయన చూపించాడా? మేము రిలీజ్ చేసిన ఫొటోస్లో సివియరిటీ చెప్పడానికి మేము రిలీజ్ చేసిన దాంట్లో తర్వాత కనపడింది. ఆయన మళ్ళీ 2 hours జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే ఎవరు తెలియకూడదని. దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. అది పర్సనల్ ఇంజురీ అనేది జరిగింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇచ్చారు, దాని ఇన్వెస్టిగేషన్ తేలాలని అనుకున్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు, ఒక రకంగా అడ్డంకి మాకు. ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది. ఆయనకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ అడ్వైజ్ వరకు జ్వరం వచ్చింది, వాపు వచ్చి ఇది అయిపోయింది, అనీజినెస్, డిస్కంఫర్ట్ ఉన్నాయి. చేయాల్సిన పని ఇంత ఉంది. ఈ టైంలో అసలు ఇది అడ్డం తనకు. మేము చెప్పుకోవాల్సిన దానికి అడ్డం, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోజు లేదు. చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది. ఆయన చేస్తాడు డ్రామాలు. ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏమున్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను. అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు. అలాంటి వాటిలో ఆయనతో పాటు నోడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్. వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ. అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలని ఈయనకు చూపాలని చూస్తే అవి జనం అయితే నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ల ముందు చూస్తున్నారు. 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటనే జనానికి తెలుసు. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి సజ్జల మీడియాని అడ్రస్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇస్తున్నారైనా. చంద్రబాబు ఒకసారి ఇది దాడి అంటారు, మరోసారి ఇది డ్రామా అంటారు. డ్రామా ఆడే వాళ్ళైతే ఆ గాయాన్ని చూపించుకుంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్ ఎక్కడ అలా ప్రవర్తించలేదు అని చెప్పి సజ్జల అంటున్నారు. అంతేకాదు ఇవాళ సాయంత్రం బహిరంగ సభలో కూడా జగన్ అనేక ఇతర అంశాల మీద దృష్టి పెడతారు తప్పితే ఈ అంశాన్ని ఫోకస్ చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేయరు అని చెప్పి సజ్జల మాట్లాడారు. డ్రామాలు అయితే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే. కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి దూరం నుంచి.